మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం వద్ద గోదావరి ఫస్ట్ వార్నింగ్ దాటి రెండో వార్నింగ్ కూడా 48 కూడా దాటడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టర్ గారు కూడా భద్రాచలంలోనే ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. ఇంతకుముందే జిల్లా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అధికారులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే భద్రాచలం డివిజన్ ఆర్డీఓ గారు నా దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, డివిజన్ వ్యాప్తంగా వరదలు ముంపుకు గురయ్యే ప్రాంతాలను ప్రజలకు ఏ రకమైన భరోసా ఇస్తారు? ఇప్పుడు మనకి ముఖ్యంగా గోదావరి ఫ్లడ్ అనేది 48 లెవెల్కి రీచ్ అయింది. 48 to 53 లెవెల్ రీచ్ అయినప్పుడు మనకి దమ్మగూడెంలో ఒక 14 విలేజ్లు, తర్వాత చర్ల మండలంలో వచ్చేసి ఒక 2 విలేజ్లు వరద ముప్పులకు గురయ్యే అవకాశం ఉన్నది. వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ తహసీల్దారు, ఎంపీడీఓ, ఎస్హెచ్ఓ వాళ్ళతోని ఫ్రీక్వెంట్గా మాట్లాడటం జరుగుతుంది. ఏదైతే ఆ ఫ్లడ్ లెవెల్ అనేది విలేజ్ హౌజెస్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా మేము ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి రీహాబిటేషన్ కేంద్రాలకి తరలించడం జరుగుతుంది. చర్ల మండలం సంబంధించి మనం ఒక 8 రీహాబిటేషన్ సెంటర్స్, దమ్మగూడెం మండలం సంబంధించి ఒక 8 రీహాబిటేషన్ సెంటర్స్ ఇప్పటికే గుర్తించి అక్కడ ఏదైతే ఎఫెక్టెడ్ విలేజ్ సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో వాళ్ళని తరలించేందుకు అవన్నీ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. భద్రాచలం పట్టణానికి సంబంధించి ఏ కాలనీలు ముంపుకి గురవుతాయి, వారికి ఎక్కడెక్కడ పునరావాసం కల్పించేస్తాం? భద్రాచలం పట్టణం సంబంధించి మనకు మొదటగా ఇక్కడ అశోక్ నగర్ కొత్తపల్లి కాలనీ, తర్వాత ఇక్కడ సుభాష్ నగర్ కాలనీ, తర్వాత విస్టా కాంప్లెక్స్ దగ్గర మనకి కంటిన్యూగా రెయిన్ పడితే ముంపు గురయ్యే ప్రాంతాలను ఈ కాలనీలుగా గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి కొత్త కాలనీకి సంబంధించి ఇక్కడ సుభాష్ నగరు, తర్వాత కొత్త కాలనీకి సంబంధించి ఇక్కడ నన్నపనేని హై స్కూల్లో, తర్వాత ఈ సుభాష్ నగర్ సంబంధించి అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అక్కడ రీహాబిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు మూడో ప్రమాదం హెచ్చరిక కూడా రావచ్చు అని చెప్పని సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్నారు. దీని పరంగా ఏమైనా ఇంకా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా డివిజన్ వ్యాప్తంగా? సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చినటువంటి హెచ్చరిక ప్రకారంగా మనకి రేపు మార్నింగ్కి 50 to 53 లెవెల్కు రీచ్ అవ్వచ్చు అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి మనకి ఇన్ఫర్మేషను. మనకి 53 వచ్చినప్పుడు కూడా మనం అన్ని స్థాయిలలో కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలలో ముందుగా ఏదైతే ముంపు గురయ్యే కుటుంబాలు ఉంటాయో వాళ్ళని మేము ఎక్కడైతే ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పునరావాస కేంద్రాలు ఉన్నాయో వాటికి తరలించడం జరుగుతుంది. దాదాపు డివిజన్ వ్యాప్తంగా కూడా ప్రజలకి ముంపు పోయే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అధికారులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పని ఆర్డీఓ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.